రేపు గురువారం, మంచి రోజు. ఈరోజు ఉప్పు మరియు గాజు గ్లాసుతో ఇలా చేస్తే చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ సమాజంలో చాలామందికి విపరీతమైన సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను భరించలేక చాలా వరకు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. కష్టాలతో, కన్నీళ్లతో, సమస్యలతో, బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ధనం విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, మనశ్శాంతి విషయంలో కావచ్చు. మనిషి అన్నాక అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుండి బయటపడటం కోసం ప్రతి ఒక్కరూ అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి గురువారం రోజు ఉప్పు మరియు గాజు గ్లాసుతో ఒక పరిహారం చేస్తే చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. గాజు గ్లాసు చాలా విశేషమైనది. గాజు గ్లాసుతో ఏ పరిహారం చేసినా 100% ఫలితాలు వస్తాయి. గాజు గ్లాసుతో మన కష్టాలను కూడా సునాయాసనంగా తొలగించుకోవచ్చు. ఉప్పుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో కీడు జరుగుతుందని చెప్పటమే కాదు, ఒలికిన ఉప్పుని ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా గురువారం రోజు గాజు గ్లాసు మరియు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే కష్టాలు కన్నీళ్లు బాధలు సమస్యలు అన్నీ పోతాయి. వద్దన్నా ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు ఉప్పు గాజు గ్లాసుతో ఏం చేస్తే మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పగ సాధించాలంటే ఏం చేయాలో తెలిపే పవిత్ర కథను విందాం. ఒకసారి ఓ వ్యక్తి ఓ మహర్షి దగ్గరకు వెళ్ళి, స్వామి, నాకు ద్రోహం తలచిన వారి మీద, నన్ను మోసం చేసిన వారి మీద, నా పైన నింద మోపిన ప్రతి ఒక్కరి మీద పగ సాధించాలనిపిస్తుంది. నన్ను ఏమి చేయమంటారు అని అడిగాడు. అప్పుడు మహర్షి ఒక సంచిని అతడి చేతిలో పెట్టి, దీనిలో నువ్వు ఎవరిపైన అయితే పగ సాధించాలి అని అనుకుంటూ ఉన్నావో వారి పేర్లను ఒక్కో ఆలుగడ్డపై రాసి ఈ సంచిలో వేసుకో. ఒక ఆలుగడ్డపై ఒకరి పేరు మాత్రమే రాయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సంచిని మాత్రం మర్చిపోకూడదు. నీ వెంటే తీసుకుని వెళ్ళాలి అన్నారు. ఇంత సులువ, ఇంకేదో చెప్తారనుకున్నానే అని చెప్పి సంచిని తీసుకుని బయలుదేరాడు. అతడికి ఎవరిపైన అయితే కోపం ఉందో ఆ వ్యక్తి పేర్లు ఆ ఆలుగడ్డలపై రాసి వెంట తీసుకుని వెళ్ళాడు. మొదట్లో అది ఇబ్బందిగా అనిపించలేదు. ఆ తరువాత బరువు పెరిగింది. ఆలు కుళ్ళిపోవటం మొదలయ్యింది. భరించలేని కంపు వస్తున్నది. ఇప్పుడు ఇతని దగ్గరకు రావడానికి అందరూ అసహ్యించుకుంటున్నారు. స్నేహితులు, బంధువులు, భార్య, పిల్లలు అందరూ అసహ్యించుకుంటున్నారు. దాంతో ఆ వ్యక్తి ఆలుగడ్డల్ని పడేసి ఆ సంచిని తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి స్వామీజీ ఇలా చేశారు? ఎవరూ నా దగ్గరకు కూడా రావటం లేదు. నన్ను పగ సాధించవద్దని చెప్పడానికేగా ఈ ప్రయత్నం అన్నాడు. అంటే నన్ను బాధపెట్టిన వారిని వదిలివేయమని, వారి పాపంతో వారే పోతారనేగా అన్నాడు. అప్పుడు మహర్షి, కాదు నాయన, నువ్వు వదిలివేయటం కన్నా నీ మనసు నుండి తీసివేయమని చెప్తున్నాను. చెడిపోయాయని ఆలుగడ్డలను పడేశావు. ఆ సంచినే నువ్వు పడేసి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ప్రశాంతమైన మనసును నువ్వు కలిగి ఉండాలని అంటున్నాను.
నిన్ను బాధపెట్టిన వారు ఖచ్చితంగా అనుభవిస్తారు. దాన్ని తలచి నువ్వెందుకు బాధపడటం? నువ్వు నీ పనిమైన మనసును లగ్నం చెయ్యి, సంతోషంగా ఉండు. ఏది మర్చిపోవాలో అది గుర్తుపెట్టుకొని బాధపడటం ఎందుకు? ఏది గుర్తుపెట్టుకోవాలో వాటిని మర్చిపోయి సంతోషాన్ని దూరం చేసుకోవటం ఎందుకు అని చెప్పారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే అందరి జీవితాలు నందనవనమే. ఇక వీడియోలోకి వస్తే, నిత్య జీవితంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉపయోగించి పరిష్కారాలు చేయటం ద్వారా గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. దాని వలన కష్టాలు, కన్నీళ్ల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి జీవితంలో తొందరగా ధనవంతులుగా మారవచ్చు. ఎవరైనా సరే గురువారం రోజు గాజు గ్లాసు ఉప్పుతో ఒక పరిహారం చేసినట్లయితే అతి త్వరలోనే కష్టాలు, కన్నీళ్లు పోతాయి, ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. అసలు ఏం చేయాలి అంటే, ముందు గురువారం రోజు ఒక గాజు గ్లాసును తీసుకుని దానిలో నిండుగా గల్లులుప్పు పోయండి. తర్వాత ఈ ఉప్పు నిండిన ఆ గ్లాసును ఒక ప్లేట్లో పెట్టి ఆ తర్వాత ఈ గ్లాసును మీ స్నానాల గదిలో ఒక మూలన ఉంచండి. ఇలా పెడితే గ్రహాల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు, కన్నీళ్లు పోతాయి, తొందరగా ధనం వస్తుంది, ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. ఉప్పు గ్లాసును స్నానాల గదిలో ఉంచటం వీలు కాని వారు ఇంట్లో ఏ గదిలో అయినా సరే, ఏ మూతలో అయినా సరే ఉప్పు గ్లాసును పెట్టి ఉంచితే తప్పకుండా త్వరలోనే కష్టాలు, బాధలు, కన్నీళ్లు పోతాయి. ఎందుకంటే ఉప్పుకు అంత శక్తి ఉంది. ఇలా పెట్టిన ఉప్పును వారానికి ఒక్కసారి మార్చేస్తూ ఉండండి. అంటే ఈ గురువారం పెట్టిన ఉప్పును మళ్ళీ గురువారం తీసేసి షింకులో కరిగించేయండి. మళ్ళీ ఈ పరిహారం చేసి కొత్త ఉప్పును గ్లాసులో వేసి బాత్రూంలో కానీ ఇంట్లో ఏదో ఒక మూలల్లో కానీ పెట్టండి. ఇలా మొత్తం 5 లేదా 7 గురువారాలు చేశారంటే ఖచ్చితంగా కష్టాలు, కన్నీళ్లు పోయి ఐశ్వర్య యోగం కలుగుతుంది, వద్దన్నా డబ్బు వస్తుంది. కాబట్టి మీరు కూడా గురువారం రోజు ఉప్పు గాజు గ్లాసుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మీ ఇంటికి శూలలు, వాస్తు దోషాలు ఉంటే ఈ గురువారం జిల్లేడు చెట్టు ఆకులతో ఇలా చేయండి. ఇంటికి ఉన్న అన్ని దోషాలు తొలగి ఇల్లు సుఖమయం అవుతుంది. చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా డబ్బులు ఉండకపోవటం, లేదా ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా సుఖశాంతులు లేకపోవటం వంటివి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ గురువారం రోజు జిల్లేడు చెట్ల దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే ఇంటికి పట్టిన ఎలాంటి శని అయినా సరే దూరం అవుతుంది. అయితే గురువారం రోజున జిల్లేడు చెట్టును ఏం చేస్తే మీ కష్టాలు తీరిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. కానీ జీవితకాలం సమస్యలతో సతమతమయ్యేవారు గురువారం రోజున మనం ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారం చేస్తే తప్పకుండా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇంటి వాస్తు బాగోలేకపోవటం వల్ల ఇంట్లో ఎప్పుడూ కలహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఎంత డబ్బు ఉన్నా సంతోషంగా లేకపోవటం, ఏదో ఆందోళనతో సతమతం అవ్వటం వంటివి వాస్తు దోషం వల్ల జరుగుతూ ఉంటాయి. వీధిపోతు, నరఘోష ఇలాంటి వాటి వల్ల కూడా చాలామంది సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేది ఈ ఇంటికే. పగలంతా కష్టపడి ఇంటికి వచ్చి కాస్త మనశ్శాంతిని కోరుకుంటూ ఉంటాము. కానీ ఇంటి వాస్తు దోషాల వల్ల, నరఘోష, నరదృష్టి వల్ల ఆ మనశ్శాంతి కరువవుతుంది. దీనివల్ల మనిషి దేనిపై ఇంట్రెస్ట్ చూపించకపోవటము, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఎన్నో పరిహారాలు చేసి చూసినా ఎలాంటి ఫలితం లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. అందులోనూ మనం ఈ పరిహారానికి తెల్ల జిల్లేడును వాడుతూ ఉన్నాం కాబట్టి తప్పకుండా మీ సమస్యలు తీరిపోతాయి. ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు కూడా గురువారం జిల్లేడుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేసి చూడండి. తప్పకుండా మీ అప్పులు తీరిపోతాయి. అయితే జిల్లేడు చెట్టుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాలామంది తెల్ల జిల్లేడు పూలను పూజ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. తెల్ల జిల్లేడు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం. ఈ పరిహారం గురువారం రోజున చేసుకుంటూ ఉన్నాం కాబట్టి సాయిబాబాకైనా సరే, ఆంజనేయ స్వామి వారికైనా సరే ముందుగా పూజ చేసుకోవాలి. ఆ తర్వాత తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించి ధూపం చూపించండి. జిల్లేడు చెట్ల దగ్గర ఒక రాగి చెంబుతో నీళ్లను చెట్టు మొదట్లో పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ చెట్టు చుట్టూ తిరగటం సాధ్యం కాదు అనుకునేవారు
మీరు నుంచున్న చోటే మీ చుట్టూ మీరు 3 సార్లు గుండ్రంగా తిరగండి. ఇలా 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసిన తర్వాత తెల్ల జిల్లేడు చెట్టుకు మీ సమస్యను చెప్పుకొని ఆ సమస్యల నుండి బయటపడడానికి ఈ చెట్టు కొమ్మను తీసుకుంటున్నాము అని ఆ చెట్టుకు చెప్పి మీ మోచెయ్యి అంత ఉన్న 3 కొమ్మలను తీసుకొని ఆ కొమ్మలను శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆ 3 కొమ్మలకు పసుపు కుంకుమతో ఆ 3 కాడలకు కూడా బొట్లు పెట్టాలి. ఆ తర్వాత పసుపు రంగు దారం కానీ ఎరుపు రంగు దారం కానీ తీసుకొని ఆ 2 రంగు దారాలను బొట్లు పెట్టిన 3 కొమ్మలకు చుట్టి ఆ 3 కొమ్మలను ఇంటి సింహద్వారం ముందు పై భాగంలో కట్టాలి. గురువారం రోజు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును పూజించి 3 కొమ్మలను తెచ్చి వాటికి పసుపు కుంకుమలు రాసి పసుపు ఎరుపు దారం కడతారో వారి ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా సరే, వాస్తు శూలలు ఉన్నా సరే వాటి తీవ్రత తగ్గుతుంది. వీధిపోటు సమస్య నుండి కూడా బయటపడవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే జిల్లేడు చెట్టు అప్పుల బాధ నుండి కూడా బయటపడేస్తుంది. ఎవరైతే అప్పుల బాధలతో తీవ్రంగా బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఒక ఎరుపు రంగు దారం మీ చేతికి కట్టుకోండి. చేతికి కట్టుకున్న తాడును ప్రతి గురువారం మార్చేయాలి. మార్చిన ఆ తాడును తెల్ల జిల్లేడు చెట్టు పైన వెయ్యండి. ఇలా చేయటం వలన మీకు ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే ఎర్రతాడు మీ చేతికి కట్టుకుంటారో మీపై ఉన్న నకారాత్మక శక్తి అంతా కూడా ఆ తాడు లాగేసుకుంటుంది. ఈ విధంగా ప్రతి గురువారం చేతికి కట్టిన తాడును మార్చటం వల్ల మీలో ఉన్న నకారాత్మక శక్తి తప్పకుండా తొలగిపోతుంది. అలాగే జీవితంలో ఎదుగుదలను చూస్తారు. జీవితంలో ఎప్పుడైతే ఎదుగుదల మొదలవుతుందో అప్పటి నుంచి మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పు తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి అప్పుల బాధల నుండి బయటపడడానికి ప్రతి వారం చేతికి కట్టిన ఎరుపు దారం మార్చండి. మీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగి అదృష్టవంతులుగా మారుతారు. అలాగే తెల్ల జిల్లేడు కొమ్మలను సింహద్వారం ముందు కట్టడం వలన వాస్తు దోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగి ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఇక ఈ గురువారం రోజున తెల్ల జిల్లేడుతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ ఇంటి యొక్క వాస్తు దోషాలను, గ్రహ దోషాలను తొలగించుకోండి. తెల్ల జిల్లేడుతో ఏ పరిహారం చేసినా మహా అద్భుతమైన ఫలితాలనే చూస్తారు. తెల్ల జిల్లేడుకు చాలా ప్రాముఖ్యత ఉండటం వలన దీనిని ఎలాంటి సమస్యలకు అయినా సరే పరిహారంగా వాడుకోవచ్చు. Thank you for watching our video. Please do subscribe and like the video.